వస్తుంది ఇది యుద్ధం అనేది ఇప్పటికిప్పుడు మనం అయితే తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఏమి కనిపించడం లేదు. ఒకటైతే ఏంటంటే అందరం కూడా అణ్వాయుధాల విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నారు. ఎప్పుడు ఇప్పటికిప్పుడు ఏదో అణ్వాయుధ యుద్ధం వస్తుంది, అణు యుద్ధం వస్తుంది అన్నంత పరిస్థితి ఏం లేకపోయినా ఇప్పుడు మనము ఈ ఇరాన్ అది బలహీనమైన దేశం ఏం కాదని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇజ్రాయెల్ కూడా భయపడే ఇది చేస్తుంది. ఒకవైపు తానే డిక్లేర్ ఇది ప్రియంటివ్ అటాక్ అని చెప్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి అనుభవం అంటూ ఇరాన్ చేతిలోకి వస్తే మొట్టమొదట పోయేది మేమే. అదొక భయం ఇరాన్ కు ఉంది కనుక ఒక ఏమంటాం జీవన్మరణ సమస్య, ఆత్మరక్షణ అనేటువంటి నెపము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కావచ్చు కూడా. ఎందుకంటే ఆ ప్రమాదం కూడా వాళ్ళకు ఉంది. నిప్పింగ్ అట్ ది బడ్డింగ్ స్టేజ్ అంటాం కనుక మొగ్గ దశలోనే తుంచేయాలనే ఒక ప్రయత్నం కావచ్చు. దాడులైతే ప్రారంభించింది. కానీ నా పాయింట్ ఏంటంటే ఇరాన్ అనేది బలహీనమైన దేశం కాదు, దాని బలమే ఆయిల్. అసలు ఒకసారి ఇరాన్ అనుకుంటే 50% ఆఫ్ ది వరల్డ్ విల్ నాట్ హ్యావ్ ఆయిల్. ఆయిల్ దొరకదు అసలు. కనుక ప్రపంచము తల కింద మీద అవుతుంది, ఒక టాప్సీ టర్వీ అయిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇంకోటి దానికి ఉన్న రెండవ బలం ఏంటి అంటే పర్వతాలు, పెద్ద పెద్ద పర్వత శ్రేణులు ఉన్నాయి కనుక ఈ బంకర్స్ లో వాటి పెట్టి అణ్వాయుధ కార్యక్రమం ఏదైతుందో జోగ్రోస్ లాంటి లేకపోతే ఆల్మూర్స్ లాంటి పెద్ద పెద్ద పర్వత శ్రేణులు దానికి ఉన్నటువంటి పెద్ద బలము. వాటిని ఇజ్రాయెల్ కాదు కదా, దాని బాపు వచ్చినా కూడా ఏమీ చేయలేరు. కొంతసేపు మీరు డిస్టర్బ్ చేయగలుగుతారేమో కానీ ఇరాన్ కున్న బలమే అది. కనుక ఇవన్నీ మనం కూడా ఓ రకంగా కొరకరాని కొయ్య ఇరాన్ మొత్తం వీళ్ళందరికీ కూడా. కనుక ఇది ఊరికే ఇప్పటికిప్పుడు వేసేసాం బాంబులు అయిపోయింది, కూల్ అయిపోతుంది, ఇరాన్ ఆగిపోతుంది. నో, అట్లా కాదు. వారు అన్నట్టుగా ఇప్పుడు ఇది ప్రారంభమైంది అంతే. డ్రోన్స్ తో వీటితో ప్రారంభమైంది. మొత్తం 7,000 చదరపు కిలోమీటర్ల ఇజ్రాయిల్ ను ప్రతి అణువును దాడి చేయగలుగుతుంది ఇరాన్ కూడా. సరే, అమెరికా ఎలా సపోర్ట్ చేసింది ఏదని మనం చూడాల్సిందే. కానీ ఇప్పటికిప్పుడు ఏదైతే మీరు అన్నటువంటి శాంతి చర్చలు గానీ లేకపోతే ఒక దగ్గరికి ఇది ఒక ఒప్పందం గాని, అణ్వాయుధ ఒప్పందం గాని ఇప్పుడు ఏదో వార్నింగ్ ఇచ్చాడు కనుక ఇరాన్ వచ్చేసి కూర్చొని అయ్యా బాబు అంటుందా? అట్లేం అనదు. అంత ఈజీ కాదు. అయ్యో మీరే విత్డ్రా చేసుకుంటారు ఒప్పందాలను, మళ్ళీ మీరే డిమాండ్ చేస్తారు. ఏంది అంత పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది ట్రంప్ యొక్క వ్యవహారం. కనుక ఇప్పుడు అందరి వరి అవుతున్నది ఏంటంటే శాంతి ఎట్లా నెలకొంటుంది, ఎవరు ఇనిషియేట్ తీసుకుంటారు, ఈఎన్ఓ ఏమన్నా చేయగలుగుతుందా, అసలు చేస్తే కూడా ఏమైనా ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే. ఇప్పటికిప్పుడు ఆన్సర్స్ అయితే ఏం కనిపించడం లేదు. నాకు అలా అనిపిస్తుంది. వారు చెప్పాలి ఏమన్నా. కోటేశ్వర గారు, మీ అంచనా ఏంటంటారు? అంటే ఈ దాడుల వల్ల న్యూక్లియర్ వార్ కానీ లేదంటే ఈ బార్డర్ రీజనల్ వార్ కానీ ఏమైనా అవకాశం ఉంటుందంటారా? వీటిని ఆపడానికి